ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అటువంటి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా నీ ప్యాలెస్లో నువ్వు ఉంటూ నీ కార్యకర్తలకి నీ నాయకులకి మనోధైర్యాన్ని నింపటం కోసం నువ్వు ఏదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించవచ్చేమో, కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనసుతో ఆలోచించు, నువ్వు చేసిందేంటో, నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో, నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు, బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు, పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు, నువ్వు కల్తీ మద్యం అమ్మినటువంటి విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు. రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా మూడు ముక్కలాట చేశావు. ఒక పక్కన పోలవరాన్ని పొడుకోబెట్టావు. రైల్వే జోను విషయమే మాట్లాడలా. నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడావు. ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలన చేస్తుంటే నువ్వేమన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎందుకు ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. ఈ రోజున నీ నాయకులకి నీ కార్యకర్తలకి మానసికంగా ధైర్యం కోల్పోయారు. మీ పార్టీ ప్రజలలో విసిరివేయబడింది. నీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపారు. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి తీర్పుని ఇస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకేం అన్యాయం జరిగింది? నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? తప్పు చేశారు కాబట్టే ఎవరైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ, ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా? నువ్వు వాళ్ళతో చేపించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పాళ్ళు అవుతున్నారు. ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి. అయినా సరే మీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పటికి కూడా బరితెగిచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సొంత నిన్ను ఎత్తుకు పెంచిన బాబాయే నువ్వు చంపించావని మేము చూడలేదు, మేము అంటలేదు. కానీ మీ యొక్క చిన్నాయన కూతురే ఆ ముద్దాయిలకి కొమ్ము కాస్తున్నావని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. నీ తల్లి ప్రశ్నిస్తుంది, నీ చెల్లి ప్రశ్నిస్తుంది. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పు. నువ్వు ఫస్ట్ వాళ్ళందరికీ ఆన్సర్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. ఎవరైతే నీ బాబాయ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని నువ్వు ఈ రోజు నాటికి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా నువ్వు వాళ్ళతో అంటగాగుతూ నీ బాబాయిని చంపిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సందేహం కలుగుతూ ఉంది. అందుకే నిన్ను 11 సీట్లకే పరిమితం చేశారు. చేసిన తప్పులు నువ్వు కడుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిపోయింది తెనాల్లో అంటే ఉత్తి పుణ్యానికి నన్ను 71 రోజు జైల్లో పెట్టావు. ఆ రోజు అన్యాయం చేసినట్టు కాదు నువ్వు. మేమేమైనా తప్పు చేశామా? మేమేమైనా ద్రోహం చేశామా? మేము ఎస్సీలను ఎవరైనా తోలనాడామా? ఎస్సీలను ఏమన్నా
అగౌరవపరిచామా? అన్యాయంగా పెట్టావు. ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి చింతమనేని బాధితులుంటే అని 1+1 ఆఫర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్పీ ఆయన యొక్క ఐపీఎస్ స్థాయి దిగజార్చుకున్నాడు. కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం వల్ల. ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే. ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్కి చెప్పు. నువ్వు నాతో పాటు ఒక శాసనసభ్యుడివే, నీకు ఆ రైట్ ఉంది. అంతే తప్ప ఏదో రౌడీ షీటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. నీకు ఇంకా రాదు ఆ అవకాశం. ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అంటే ఒక్కసారి అనే మాట ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చేసావు నువ్వు. ఇంకా నువ్వు ప్రజాస్వామ్యంలో కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.